शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमात्रे नमः। ओम श्री शिवाय गुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। 129వ అధ్యాయం హంసుని వధ. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: మహారాజా, ఆ భయంకరమైన అస్త్రాన్ని చూసి హంసుడు మిక్కిలి భయపడి స్తంభించిపోయాడు. తర్వాత రథం నుండి దూకి పారిపోయాడు. వెళ్ళి కాళీయ హృదయంలో పడ్డాడు. జగన్నాథుడైన కృష్ణుడు రథం నుంచి దిగి అతని వెనువెనకనే పరిగెత్తి కాళీయ హృదయంలో హంసుని మీద దూకి పడ్డాడు. శ్రీకృష్ణుని ఈ సాహసం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడు హంసుని కాళ్ళతో కొట్టాడు. కాలి దెబ్బలకు హంసుడు మరణించాడు అని కొందరు, మరికొందరు పాతాళానికి పోయి అక్కడ సర్పాలచే తినబడ్డాడని చెబుతారు. జగన్నాథుడైన తన రథం వద్దకు వచ్చాడు. వాడు చనిపోయిన పిమ్మట మీ తాత అయిన ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. అతడు బతికి ఉంటే ఆ యజ్ఞం ఎవడు చేయగలుగుతాడు? క్షణకాలంలో అతని మరణవార్త భూమండలమంతా వ్యాపించింది. శత్రుమర్దనుడైన శ్రీకృష్ణుడు యమునా హృదయంలో హంసను చంపివేశాడు. ఈ కథను గంధర్వులు దేవసభలో అహర్నిశము గానం చేశారు. ఇది శ్రీ మహాభారతంలో హరివంశమందలి భవిష్య పర్వంలో హంసని వధ అను 129వ అధ్యాయము. 130వ అధ్యాయము డింభకుని ఆత్మహత్య. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: మహారాజా, కృష్ణుడు హంసని చంపాడనే వార్త వినగానే యుద్ధం చేస్తున్న బలరాముని విడిచి పరాక్రమవంతుడైన డింభకుడు యమున వద్దకు వెళ్ళాడు. బలభద్రుడు అతన్ని వేగంగా అనుసరించి పరిగెత్తాడు. హంసుడు పడిన చోట తాను కూడా పడి డింభకుడు ఆ నీటిలో మునుగుతూ లేస్తూ వెతికాడు. కానీ ఎక్కడా కనబడలేదు. అప్పుడు కోపించి వాసుదేవుని చూసి, ఓరి గోపక బంధువా, హంసుడు ఎక్కడ ఉన్నాడు అని నిల్చున్నాడు. ధర్మాత్ముడైన వాసుదేవుడు యమునను అడుగు అన్నాడు. అప్పుడు మళ్ళీ యమున నీటిలో మునిగి అనేక విధాల వెతికి కనబడక మనసు చెల్లించి ఏడ్చాడు. ఓ రాజేంద్ర, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు అని దుఃఖించి, యమునా జలంలో నేను కూడా మరణిస్తానని మాటిమాటికి దుఃఖించాడు. నాలుకను సాహసంతో మొదటి నుండి లాక్కొని నీటిలోని డింభకుడు మరణించాడు. ఈ విధంగా హంసడింభకులు మరణించిన తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రతాపవంతుడైన వాసుదేవుడు వెళ్ళిపోయాడు. గోవర్ధన పర్వతం మీద విశ్రాంతి తీసుకుని కొంతసేపు బలరాముడితో కూడా ఉన్నాడు. ఇది శ్రీ మహాభారతంలో హరివంశమందలి భవిష్య పర్వంలో డింభకుని ఆత్మహత్య అను 130వ అధ్యాయము. 131వ అధ్యాయం యశోదానందనులు బలరామ శ్రీకృష్ణులను దర్శించుట. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: మహారాజా, నందగోపుడు, యశోద ఇద్దరు వెన్న, పెరుగు, పాయసం, పులగం, అడవి పువ్వులు, నెమలిపించము, భుజకీర్తులు కానుకగా తీసుకుని గోవర్ధన పర్వతానికి వెళ్ళారు. ఇతర గోపగోపీ జనం కూడా వాళ్లతో పాటు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి బలరాముడితో కూడా ఉన్న శ్రీకృష్ణుని చూశారు. ఆ మహాబలవంతులను చూసి సంతోషించారు. అందరూ ఇద్దరు సోదరులకు నమస్కారం చేశారు. తాము తెచ్చిన పాయసం, వెన్న మొదలైన వస్తువులను అన్నింటినీ వాళ్ళ ముందు ఉంచారు. భగవంతుడైన శ్రీకృష్ణుడు నంద యశోదలను చూసి మిక్కిలి గద్గద స్వరంతో, తండ్రి, తల్లి, గొల్లపల్లెలో మన గోధనము కుశలమా? ఆవులు వెనుకటిలాగా బాగా పాలనిస్తున్నాయా? దూడలిప్పుడు పెద్దవై ఉంటాయి. ఆవులు వెనుకటిలా చూడడానికి అందంగా ఉన్నాయా? అనేక విధాలైన గడ్డి బాగా దొరుకుతున్నదా? సుగంధంతో నిండిన బండ్లు అదే సంఖ్యలో ఉన్నాయా? సంతానవంతులైన గోపికలు ఏ పిల్లలను ఎంతమందిని కన్నారు? నెయ్యి, పాలు, పెరుగు మొదలైన వస్తువులు బాగా దొరుకుతున్నాయా? అచటి గోధనమంతా ఆరోగ్యం కలిగి ఉన్నదా అని ప్రశ్నించాడు. నందుడా మాటలు విని, ఓ యదుశ్రేష్ఠుడా, నీవడిగిన సమస్తము క్షేమమే. గోధనమంతా ఆరోగ్యం కలిగి ఉంది. నిన్ను చూడలేకపోతున్నామనే మేము ఎల్లప్పుడూ దుఃఖపడుతూ ఉన్నాము. ఈ ఒక్క దుఃఖం చేతనే మా బుద్ధి క్షీణించిపోతున్నది అని నందుడు దుఃఖపడుతుంటే భగవంతుడైన కృష్ణుడు ఓదార్చాడు. తల్లిని, తండ్రిని ఇంటికి వెళ్ళండని లోకంలో ప్రజలు మీ నామ సంకీర్తనం చేస్తూ నమస్కరిస్తారు. వాళ్లకు స్వర్గం ప్రాప్తిస్తుంది. వాళ్ళు నాకు మిక్కలి ప్రియమైన వాళ్ళు ఎల్లప్పుడూ నాకు భక్తులవుతారు. సనాతన ధనుడైన పరమపురుషుడు శ్రీకృష్ణుడు ఇట్లు పలికి తల్లిదండ్రులను గట్టిగా కౌగిలించుకొని సెలవు తీసుకున్నారు. అప్పుడు నందగోపుడు యశోద ఇంటికి తిరిగి వచ్చారు. తర్వాత భగవంతుడైన హృషికేశుడు యాదవ వృష్ణివంశీయులతో ద్వారకా నగరానికి వెళ్ళదలిచాడు. ఈ కథను విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు ప్రపంచంలో పుత్రవంతులై జీవనం గడుపుతూ చివరకు మోక్షం పొందుతారు. ఇది శ్రీ మహాభారతంలో హరివంశమందలి భవిష్య పర్వంలో యశోదానందులు బలరామ శ్రీకృష్ణులను దర్శించుట అను 131వ అధ్యాయం. 132వ అధ్యాయం శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్ళుట.
వైశంపాయనుడు ఇలా చెప్పాడు. మహారాజా, భగవంతుడైన శ్రీకృష్ణుడు యాదవులతో పుష్కర తీర్థానికి చేరాడు. అక్కడ ఉన్న మునిశ్రేష్ఠులను చూశాడు. ఆ మహర్షులందరూ కలిసి మహాదేవుని పూజించి, విశ్వేశ్వరుడైన విష్ణువుతో, ఓ జనార్దన, నీ పరాక్రమం మిక్కిలి ఆశ్చర్యకరం. హంసడింపకులను చంపావు. దేవతలకు కూడా కొరకొడు పడిన విచక్రుడు యుద్ధంలో నీచే చంపబడ్డాడు. ఉత్తమమైన తపస్సు చేయుచున్న మాకు క్షేమమే. ఓ హరి, నిన్ను తలుచుకుని పాపరహితులమవుతాము. నిన్ను ధ్యానించే వారి దుఃఖాలను పోగొట్టేవాడవు. నిన్ను తలుచుకుంటే పుణ్యం ప్రాప్తిస్తుంది. ఓంకార వషట్కారంలో, యజ్ఞంలో జ్యోతిస్సు బ్రహ్మ రుద్రుడు నీవే. ప్రాణులకు ఆత్మరాత్మవు నీవు. యజ్ఞములచే దానాల చేతను ఉపాసించదగిన వాడవు నీవే. సృష్టికర్తవు నీవు. విశ్వస్వరూపము నీవే. ఓ దేవా, బ్రహ్మద్వేషులను సంహరించి ఈ లోకాన్ని రక్షించు అని ప్రార్థించారు. ఆ శ్రీహరి విష్ణువు అట్లే అని ద్వారకా నగరానికి వెళ్ళాడు. అక్కడ వృష్ణివంశీయుల చేత వందిమాగతుల చేతను స్తోత్రం చేయబడుతూ అందంగా నివసించసాగాడు. ఓ జనమేజయ మహారాజా, దేవదేవుడైన విష్ణువు విషయం తెలుసుకొనగోరినది నీకు చెప్పి వివరించాను. నీవిప్పుడేమి వినగోరుతున్నావో చెప్పు. ఇది శ్రీ మహాభారతంలో హరివంశమందలి భవిష్య పర్వమున శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్ళుట అన్న 132వ అధ్యాయం, 133వ అధ్యాయము. హరివంశం వినే పద్ధతి, ప్రయోజనము. జనమేజయుడు, మహాత్మా, మహాభారతాన్ని ఏ విధంగా వినాలి? దాన్ని విన్నందువల్ల ఫలమేమిటి? మహాభారత పారాయణ సమయాన ఏ దేవతను పూజించాలి? పర్వం పూర్తయినప్పుడు ఏం దానం ఇవ్వాలి? వినిపించేవాడు ఎలా ఉండాలి? ఎలా పూజ చేయాలి? ఈ విషయాన్ని స్పష్టంగా వర్ణించండి అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు. మహారాజా, నేనిప్పుడు మహాభారత పారాయణ విధానం, దాన్ని వినే విధానం, దానివల్ల ఫలం చెబుతున్నాను, విను. నీవు శ్రద్ధగా విను. మహారాజా, స్వర్గంలోని దేవతా సమూహం క్రీడగా భూమండలంపై అవతరించి ఈ పని చేసి మళ్ళీ స్వర్గానికి వెళ్ళారు. నేనిప్పుడు భూమి మీద ఋషులు, దేవతలు అవతరించిన వృత్తాంతం చెబుతున్నాను, విను. రుద్రగణం, సిద్ధగణం, విశ్వేదేవ, ఆదిత్య, అశ్విని కుమార, లోకపాల, పరమర్షి గణ, యక్ష, గంధర్వ, నాగ, విద్యాధర, సిద్ధ, ధర్మ, స్వయంభూ, మునివర, కాత్యాయన, పర్వతగణ, సముద్రగణ, నదులు, అప్సరసులు, గ్రహ సంవత్సరాయన ఋతువులు, స్థావర జంగమసుర, అసురమయమైన జగత్తునంతను వెతకాలనుకుంటే ఆ విషయమంతా ఈ మహాభారతంలో నీకు దొరుకుతుంది. పైన చెప్పబడిన మహాత్ముల స్థానాలు, పేర్లు, పనులు కీర్తిస్తే తత్క్షణమే మిక్కలి ఘోరమైన పాపాల నుండి కూడా విముక్తి కలుగుతుంది. శుద్ధమైన మనసుతో మొదటి నుండి చివరి వరకు వినేవాళ్ళు ఉద్ధరించబడతారు. భారతం విన్నాక ఏం దానం చేయాలి? మహాభారతం వినే సమయంలో సంపూర్ణ భక్తితో తన శక్తి అనుసారం దానం ఇవ్వడం అవసరం. శ్రద్ధతో దానం చేయడం వల్ల దాత సమస్త వాంఛలు తీరుతాయి. అలాంటి వాడు ఎల్లప్పుడూ ప్రసన్నుడై సేవాపరాయణుడుగా ఉంటాడు, ధైర్యశాలి అవుతాడు. శుచి అయి జితేంద్రియుడిగా మహాభారతం విన్నందుకు ఏ ఫలం లభిస్తుందో చెబుతున్నాను. మహాభారతం చెప్పేవాడు సత్యం పలుకువాడు, ఉదారుడు, జితేంద్రియుడు కావాలి. ఉచ్చారణ వ్యాకరణబద్ధంగా ఉండాలి. ఆనందంగా కూర్చుని ఈ కథ చెప్పాలి. పౌరాణికుడు మొట్టమొదట నరనారాయణ సరస్వతులకు నమస్కరించి మహాభారత కథ ప్రారంభించాలి. వినేవాడు శుచి అయి పైన చెప్పినట్టు వక్త వద్ద కూర్చుని భారత కథ విని కోరిన ఫలితం పొందగలుగుతాడు. మొదటి పర్యాయం విని బ్రాహ్మణులను తృప్తిపరిచిన వాడు అగ్నిష్టోమయాగం చేసిన ఫలాన్ని పొందుతాడు. రెండవ మారు విన్నవాడు అతిరాత్ర యాగ ఫలం పొందుతాడు. మూడవ మారు విన్నవాడు ద్వాదశాహ యజ్ఞం ఫలం పొందుతాడు. నాలుగవ మారు విన్నవాడు వాజపాయి యాగం యొక్క, ఐదవసారి విన్నవాడు రెట్టింపు ఫలాన్ని, ఆరవ మారు 2 రెట్లు, 7వ మారు 3 రెట్లు, 8వ మారు రాజసూయ పారణ ఫలం, 9వ మారు అశ్వమేధ యాగ ఫలం, 10వ మారు రత్నమయ విమానంలో దివ్యలోక సంచారం చేస్తాడు. స్వర్గంలో ఇంద్రునితో ఆనందిస్తూ ఉంటాడు. సూర్యచంద్రుల భవనాలతో శివుని భవనంలో నివసిస్తాడు. విష్ణులోకం పొందుతాడు. ఇందులో విచారించవలసింది లేదు. శ్రద్ధగా వినాలని మా గురువు చెప్పారు. వక్తకు కోరినది ఇవ్వవలెను. దేవతలాగా పూజించాలి. అలా చేస్తే విష్ణులోకం లభిస్తుంది. ఇక మీదట ఇవ్వవలసిన వస్తువులను చెబుతాను. ప్రతి పర్వం పూర్తయ్యాక బ్రాహ్మణులను శక్తి కొలది తృప్తిపరచాలి. మొదట పౌరాణికుని భోజనం చేయించాలి. పాయసం, నెయ్యి, తేనె, శర్కర పొంగలి భోజనంలో పెట్టాలి. సభాపర్వం నుంచి వరబ్రాహ్మణులకు భవిష్యం భోజనం పెట్టాలి. అరణ్య పర్వం వీటి పాత్రను ఇవ్వాలి. తర్పణాలు, అడవిలోని కందమూల ఫలాలు ముఖ్యమైనవి. సమృద్ధిగా బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. అరణ్య పర్వం పూర్తయ్యాక నీటితో నిండిన పాత్రను దానం చేసి ఫలమూలాలతో కూడిన భోజనం పెట్టాలి. విరాట పర్వం చివర అనేక విధాలైన వస్త్రాలు దానం చేయాలి. ఉద్యోగ పర్వానికి బ్రాహ్మణులకు వస్త్రాలు, పూలదండలు ఇచ్చి మంచి పదార్థాలతో భోజనం పెట్టాలి.
ద్రోణ పర్వానికి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ధనుర్బాణాలు ఖడ్గము దానం చేయాలి. కర్ణ పర్వానికి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తృప్తిపరచాలి. శల్య పర్వానికి బెల్లంతో కూడిన అన్నాన్ని లడ్డూలను పెట్టి తృప్తిగా భోజనం చేయించాలి. ఉద్యోగ పర్వానికి పెసరపప్పుతో కూడిన పులగం, భీష్మ పర్వానికి వాహనదానం, స్త్రీ పర్వానికి రత్నాలిచ్చి బ్రాహ్మణులను తృప్తిపరచాలి. శాంతి పర్వానికి హవిష్యం భోజనం పెట్టాలి. అశ్వమేధిక పర్వానికి అన్ని ఉపకరణాలతో మరిచి అన్నాన్ని, స్వర్గారోహణకి ఉత్కృష్టమైన ఆహారం, ఆశ్రమవాసి పర్వానికి హవిష్యాన్నం, మౌసలానికి గంధము, పూలమాలలు, హరివంశ సమాప్తిలో 1000 మంది బ్రాహ్మణులకు పెట్టాలి. కథ చెప్పిన వానికి బంగారం ముద్రికతో సహా ఒక గోవును దానం చేయాలి. వినేవాడు డబ్బు లేని వాడైతే 500 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ప్రతి పర్వం చివరిలో కథ చెప్పేవానికి బంగారంతో పాటు పుస్తక దానం చేయాలి. హరివంశ సమాప్తిలో పాయసం తినిపించాలి. శ్లోకం లేదా ఒక అక్షరమైన ఏకాగ్రమైన మనసుతో విన్నవాడు విష్ణు భగవానునికి ఇష్టడవుతాడు. గ్రంథం పూర్తయిన తర్వాత భార్యతో సహా వ్యాసునికి, భగవంతుడైన లక్ష్మీనారాయణునికి పూజ చెయ్యాలి. విన్నవాడు కథ చెప్పిన వాడికి భూదాన గోదానములు చేసి పూజ చెయ్యాలి. ఆ పూజ భగవంతుడైన కృష్ణుని పూజ అవుతుంది. పారణ అయిన తర్వాత పుస్తకాన్ని పవిత్ర స్థానం అందించి గంధ పుష్పాదులతో పూజించాలి. తర్వాత బ్రాహ్మణులకు గోదానం దక్షిణగా ఇవ్వాలి. 3 ఫలాల బంగారం ఇవ్వాలి, దానం చేయాలి. శ్రోత దరిద్రుడైతే కొంచెమైనా బంగారం ఇవ్వాలి. ఇంకా ఏదైనా దానం చేయదలిస్తే చేయవచ్చు. కథ చెప్పిన వారిని గురువుగా భావించి భక్తితో సంతోషపెట్టాలి. దేవతలందరికీ నమస్కరించి నరనారాయణ నామ సంకీర్తనం కూడా చెయ్యాలి. గంధమాల్యాదులచే బ్రాహ్మణుని సంతోషపెడితే అతిరాత్ర యాగ ఫలం లభిస్తుంది. మహాభారతం చదివి చెప్పేవాడి కంఠం మధురంగా స్పష్టంగా ఉండాలి. కథ చెప్పిన వాడిని భోజనం పెట్టి పూజించాలి. కథ చెప్పి బ్రాహ్మణుడు సంతోషిస్తే దేవతలందరూ సంతోషిస్తారు. మహారాజా, నీవడిగిన భారత కథ వినే పద్ధతిని చెప్పాను. శుభాలను కోరే వాళ్ళు ఈ విధంగా మహాభారతాన్ని వినాలి. మహాభారతం చదవడం, చెప్పడం నిత్యము చేయవలసిన పని. మహాభారతం ఉన్న ఇంట్లో వాళ్లకు విజయం లభిస్తుంది. మహాభారతం ఉత్తమ శాస్త్రం. మహాభారతం మోక్షాన్ని కూడా ఇస్తుంది. మహాభారతం చదివేటప్పుడు, వినేటప్పుడు మొదట, మధ్యలో, చివరిలో భగవన్నామ సంకీర్తనం చేయాలి. మహర్షి ద్వైపాయనుడు స్వయంగా చెప్పినది భారతం. హరివంశం వినటం వల్ల భారతం విన్న ఫలం లభిస్తుంది. లక్షలాది వాజపేయ యాగాల ఫలం హరివంశం వినడం వల్ల కలుగుతుంది. ఓ జగద్గురు, నీవు ముసలితనం మరణం లేనివాడవు. నీకు మొదలు చివరా లేదు. నీవు సగుణ నిర్గుణ స్థూల సూక్ష్మ స్వరూపుడవు. యోగులకు జ్ఞానం చే తెలియదగిన వాడవు. అందుకే ఓ పరమేశ్వర, నేను నీకు శరణాగతుడను. ఇది శ్రీ మహాభారతంలో హరివంశమందలి భవిష్య పర్వంలో హరివంశం వినే పద్ధతి ప్రయోజనము అను 133వ అధ్యాయము. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.